హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. ఈ మధ్య అంటే నిన్నటి నుంచి మనం చూసినట్లయితే సోషల్ మీడియాలో ఒక ఆమె హెడ్ కట్ అయిపోయి అలా కూర్చున్న ఆమె కూర్చున్నట్టుగానే ఉన్నారు. చాలామంది ఏమంటున్నారంటే అది ట్రైన్‌లో ఇన్సిడెంట్ అంటున్నారు. ట్రైన్‌లో తల బయట పెట్టేంత స్కోప్ లేదు కదా! విండోస్‌కి ఐరన్ రాడ్స్ ఉంటాయి. మేబీ బస్ అయితేనే మనం ఆ గ్లాస్ డోర్ ఉంటది కాబట్టి తీసుకొని బయటకి ఫేస్ పెట్టొచ్చు. పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. నిజంగా జరిగిందా? లేకపోతే ఏదైనా గ్రాఫిక్‌తో అట్లా పెట్టారా అనేది కూడా ఒక డౌట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అపోహలను తీసేద్దాం. ట్రైన్‌లో గూడా జరిగే అవకాశం ఉండదు 100%. ఎందుకంటే తల బయట పెట్టే ఫెసిలిటీ ఉంటది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ దగ్గర కూర్చుంటే అవును. అది పైకి లేపి ఒళ్ళంతా గూడా బయట పెట్టొచ్చు. నష్టమేం లేదు. ఆ డోర్ గూడా తీయొచ్చు. హా! ఆ ఫెసిలిటీ ఉంటది. బట్ అక్కడ ఇదేం జరగల. ట్రైన్‌లో నువ్వు చెయ్యి, తల బయట పెట్టినా సరే ఆ డిస్టెన్స్ ఉంటది పక్క ట్రాక్‌కి, ఈ ట్రాక్‌కి. ఫాస్ట్‌గా ట్రైన్ ఎళ్ళినా సరే మనకు తెలిసే ఈ పక్క నుంచి పోతున్నట్టు ఉంటాయి ట్రాన్స్‌ఫారమ్‌లు గానీ అది తాకవు. ఆ డిస్టెన్స్ ఉంటది. యాక్చువల్‌గా మనము సినిమాల్లో చూస్తూ అవును. ఉంటాం. అప్పుడు ఏమనిపిస్తుందంటే ఆహా! ఇలా పెడితే మేబీ కట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయేమో అనుకుంటాం గానీ, ఆ డిస్టెన్స్ ఉంటదేమో మీరన్నట్టుగానే. ఉంటది. ఇక బస్సు మన రోడ్ అంటారా ఎంతైనా రాసుకుంటూ, పూసుకుంటూ తిరగొచ్చు. హ్మ్. ఈ సౌలభ్యాలుంటాయి. ఇక్కడేంటి మైసూరు నుంచి గుండ్లపేటకి శివలింగమ్మ అనే ఒక ఆవిడ ప్రయాణం చేస్తుంది. ఈ సిట్యుయేషన్ జరిగింది ఎక్కడ అంటే మైసూరు దాటాక నంజనగూడు అనే తాలూకాలో సిందిహల్లి అనే ఒక చిన్న గ్రామం. ఆ ఇన్సిడెంట్ జరిగిన హ్మ్. తీరు. ఇప్పుడు యాక్చువల్‌గా గుండ్లపేటకి వెళ్ళాలి. ఈవిడ కూడా అక్కడే పాపం బేజూరుకు చెందినటువంటి అల్లహల్లికి చెందినటువంటి అమ్మాయి. పెద్దావిడే. 58 ఇయర్స్ ఉంటాయి ఈవిడకి. మహిళ. ట్రైన్ జర్నీ పడక కొంతమందికి వాంతులవుతాయి. బస్ జర్నీ పడక కొంతమందికి వాంతులవుతాయి. కార్ జర్నీ ఏసీ పడక కొంతమందికి వాంతులవుతాయి. ప్రయాణం కామనే. తెలిసిందే కదా! హ్మ్. సో, అట్లా బస్ జర్నీ కొంచెం విపరీతంలే. అంటే గాలులు పడవు కొంతమందికి. అవును. ఆహ్, ట్రైన్ అన్నా ఒక టైప్ ఆఫ్ న్యూట్రల్‌గా వెళ్ళిపోతా ఉంటది కానీ ఆ స్పీడ్‌కి. హ్మ్. ఏసీలో కూర్చుంటే వాళ్ళు కొంచెం ఫ్రీగా ఉంటారులే. జనరల్ బోగి వాళ్ళకే ఇబ్బంది ట్రైన్ అయితే. అవును. బస్ అనుకోండి, ఈ సిటీ బస్‌లు ఏరియా టు ఏరియాకి ఆ స్మెల్లులు పడకో, చుట్టుపక్కల వాళ్ళు పడకో, ఆ సఫోకేషన్ పడకో వాంతులవుతా ఉంటాయి. అండ్ అందరూ గూడా ఫ్రెష్‌గా వచ్చి కూర్చోవాలనే ఉండదు. ఒక్కొక్కరు ఒక్కో తీరులో ఉంటారు. అవన్నీ చూసి మొత్తం తిప్పేస్తా ఉంటది. పాపం ఈవిడకి కూడా ఏమైంది, టైంకి కొంచెం వాంతొచ్చినట్టు అయ్యి, కిటికీ డోర్ తెరిచి, సగం బాడీకి పైగా బయట పెట్టేసి కక్కేస్తుంది. చాలామంది అలా చేస్తారు. ఎందుకలా చేస్తారు అంటే, కిటికీలో నుంచి చూస్తే బస్ మీద పడతది. మళ్ళీ కండక్టర్ వచ్చి వీళ్ళనే ఏదో అంటారు. అవును. కొంచెం రోడ్డు మీద పడేలాగా ఒళ్ళంతా బయట పెట్టేసి వార్మ్ చేసుకుంటా ఉండింది ఈవిడ. ఈలోపు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగిన సిట్యుయేషన్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు మైసూర్ దాటావు, గుంజనగూడు దాటావు, సిందిహల్లి అనే గ్రామం దగ్గర ఉన్నావు. బస్ ఆ టైంలో కొంచెం హైవే పైన వేగంగానే ఉంటది. అంటే ఇంక నీకు స్టాప్స్ లేవు. నెక్స్ట్ ఎక్కడో హ్మ్. స్టాప్. ఇంకో ఊరెళ్ళాలి. ఊరికి గంట డిస్టెన్స్ ఉంది అనే టైంలో విశాలమైన హైవేలో స్పీడ్‌గానే వెళ్తారు. ఈ టైంలో అంతే స్పీడ్‌గా టిప్పర్ లారీలు కూడా పోతా ఉంటాయి. వాళ్ళ బాధ ఏంటంటే వాళ్ళు ఈ ఊరు నుంచి ఆ ఊరికెళ్ళేది కాదు. ఆ రాష్ట్రం నుంచి ఇంకేదో రాష్ట్రంకి ఎళ్తారు. పెద్ద పెద్ద ఏవో తీసుకొని ఎళ్తా గూడ్స్ అండ్ సర్వీసెస్. ఈ గూడ్స్ క్యారీ చేసేవాళ్ళు ఎళ్తారు. ఆడు అంతే ఫాస్ట్‌గా వస్తున్నాడు. బస్‌ని ఓవర్‌టేక్ చేసి తను ఎళ్ళాలనమాట ముందుకి. ఈ టైంలో తక్కువ డిస్టెన్స్ ఉండడం వల్ల ఆ స్పీడ్‌కి ఇంకా చెప్పడానికి నోరు రావట్లా. శివలింగమ్మ తల ఎగిరిపోయింది. చెయ్యి కూడా ఎగిరిపోయింది. అంటే ఇలా వార్న్ చేస్తారు కదా! ఈ పార్ట్ ఇక్కడ కొట్టేసింది సరే. మొత్తం. రోడ్డు మీద పడిపోయింది. ఒక నిమిషం ఎవరికీ ఏమీ అర్థం కావట్లే సిట్యుయేషన్. అదే టైంలో ఎనకాల ఇంకొక ఆవిడకి కూడా ఫ్రాక్చర్ అయింది చెయ్యికి. సడెన్‌గా బస్ ఆపాడు. ఆ పక్కకి బస్సుని సీజ్ చేశారు. సరే జరిగిందేదో జరిగిపోయింది. ఇన్సిడెంట్ గురించి ఇంతకు మించి ఎక్కువ మాట్లాడడం వద్దు. హ్మ్. చాలా భయానకంగా ఉంది. ఒక రకంగా ఉంది. కాకపోతే ఏంటంటే దీనివల్ల మనం తెలుసుకోవాల్సిన విషయం చెప్దాం. అంటే ఎప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ అయితే తప్ప మనోళ్ళు కళ్ళు తెరవరు. హ్మ్. ఇప్పుడు ఈవిడ తప్పు కూడా ఏం లేదు. ఈవిడ కావాలని ఏదో విహారయాత్రకెళ్ళినట్టుగా అదేదో 'వినోదం' సినిమాలో 'హైలైల' పాట పాడుతూ మన శ్రీకాంత్ ఇట్లా పెడతాడు కదా! అలా ఏమి ఎళ్ళలా ఈవిడ ఆనందం కోసం. హ్మ్.
టైంకి వాంతి వచ్చింది, బస్సులో కక్కలేదు, ఒంటి మీద కక్కలేదు, ఎదురు రోడ్డు మీద కక్కలేదు, బయటే కక్కాలి. సో ఆ ఇన్సిడెంట్ అయింది. ఇక హైవే మీద అంటావా లారీ స్పీడ్ అలాగే ఉంటుంది, ఆర్టీసీ స్పీడ్ కూడా అలాగే ఉంటుంది. పాపం వాళ్ళ తప్పు కూడా లేదు. ఇట్స్ అన్ యాక్సిడెంటల్ సిచ్యువేషన్. దీంట్లో ఎవరిని కూడా నిందించాల్సిన అవసరం లేదు. కేవలం మనం జాగ్రత్త పడడమే నేర్చుకోవాలి అంతే. వామిట్ అయ్యింది, ఏదన్నా అయ్యింది, నీ వల్ల అట్లా నువ్వు డ్రైవర్కి చెప్పలేవు, ఫుల్ జనాలు ఉంటారు. అంటే మాట్లాడడానికి ఉండదు, నోరంతా ఏదో వచ్చేస్తుంటే నువ్వు మాట్లాడలేని పరిస్థితి. ఖచ్చితంగా బయటే వాన్ చేస్తారు. పైగా వీళ్ళ పద్ధతికి ఏం ఆలోచించింది, బస్సు మీద పడకుండా రోడ్డు మీద పడేలాగా ఇంకొంచెం ఒళ్ళు బయటికి పెట్టేసి వెళ్ళారు. ఏ యాంగిల్లో చూసినా ఈవిడ తప్పు కనబడట్లా నాకు. కానీ ఒక్కటి మాత్రం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈవిడ సిచ్యువేషన్ వదిలేస్తే జనరల్గా సరదాగా వర్షం పడుతుంటే ఇట్లా నాడే వాళ్ళు ఉంటారు, తల బయట పెట్టి ఇట్లా సెల్ఫీలు తీసే వాళ్ళు ఉంటారు. ట్రైన్ ఇట్లా వెళ్తుంటే ఇక్కడ నుంచి అదంతా అందంగా తీయాలని వాళ్ళు ఉంటారు. ఇట్లా పట్టుకొని ఇట్లా నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు, రకరకాల ఫీట్లు చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ ఇక మీదటైనా సరే డోర్ అంటే డోర్కి, కిటికీకి, డోర్కి, ఎగ్జిట్ డోర్కి ఒక వాల్యూ ఇస్తే బెటర్ అనేది నా ఫీలింగ్ అంతే. అలా అన్నాం కదా అని చెప్పి పాపం శివలింగం ఏ తప్పు చేయాలి, నిజంగా శివలింగమ్మ తప్పు చేయాలి. అది యాక్సిడెంటల్ సిచ్యువేషనే. ఆ టిప్పర్ లారీ ఓడి తప్పని కూడా వాడు అదే స్పీడ్లో వస్తున్నాడు, వాడికి తెలియదు కదా ఈవిడ సడన్గా బయటకు వస్తుంది అని. ఆర్టీసీ వాడి తప్పు కూడా లేదు, వాడు ఈ టైంకి ఊరు, నెక్స్ట్ ఆ టైంకి ఇంకో ఊరు, ఇంకో టైంకి ఇంకో ఊరు. యాక్చువల్గా ఇప్పుడు మనం సిటీస్లో వెళ్తున్నాం అనుకో, ఆ స్పీడ్ ఆ జోరు తగ్గుతుంది. ఇప్పుడు హైవే పై వెళ్ళేసరికి ఆటోమేటిక్గా ఆ స్పీడ్లో వెళ్ళిపోతారు. సో ఇప్పుడు దీంట్లో కూడా మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, మీకు వామిటింగ్ సెన్సేషన్ ఉంది బస్ ఎక్కితే అని తెలిస్తే క్యారీ ఏ పాలిథిన్ కవర్స్, కొంచెం లెమన్, ఇవన్నీ క్యారీ చేయాలి. అంత అవసరం లేదు, మరి ఇన్ని చేతబడి సామాన్లు పట్టుకెళ్ళకపోయినా అట్లీస్ట్ నువ్వు కక్కడానికైనా సరే క్యారీ సంథింగ్. అవునా, అప్పుడు అక్కడే వేసేసి నెక్స్ట్ బస్ ఆగుతీ. అది జీవితకాలం ప్రయాణం చేయదు కదా, నీ ఊరు కూడా నెక్స్టే గుండ్లపేట, నెక్స్ట్ ఇప్పుడు దాటగానే నెక్స్ట్ కొంచెం ముందుకెళ్తేనే ఈవిడ ఊరు. ఈవిడ మైసూరు ప్రాంతం నుంచి అక్కడ దగ్గరలోకే వెళ్ళాలి ఈవిడ. ఒక చిన్న హైవే వచ్చింది అంతే. సో ఇది మనం నేర్చుకోవాలి. ఈవిడ బయటికి వెళ్ళడం ఈవిడ తప్పేం లేదు, సడన్గా అయ్యింది బికాస్ షీ డిడ్ంట్ క్యారీ దట్. సో ఈ ఇన్సిడెంట్ వల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటి, ఒకటి సరదాగా బయట చేతులు కాళ్ళు పెట్టేవాళ్ళు దయచేసి మానుకోవాలి. అండ్ అలా కాకుండా యాక్సిడెంటల్గా మీకు వచ్చే ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, క్యారీ ఏ పాలిథిన్ కవర్ మస్ట్ అండ్ షుడ్. ఇది మన ఫ్లైట్ ఎక్కితేనే మనకి అన్ని సౌకర్యాలు ఉంటాయి, బస్సులో ఏముందిలే కాదు. ఫ్లైట్ గంటేమా, బస్సులే మీకు 3-4-5 గంటలు ఉంటాయి. ఫ్లైట్ నువ్వు ఎక్కడికి వెళ్ళినా గంటే, నీకు తెలియకుండానే గాల్లోకి వెళ్తావు. కాసేపు ఆవిడ వస్తుంది అన్నీ పట్టుకొని, నువ్వు తిని ఆవిడ గ్లాస్ ఇచ్చేలోపే దిగిపోతావు, పెద్ద విషయం కాదు. బస్సులోనే కదా నీకు ప్రాబ్లం, నీకు ఆ సఫోకేషన్ ఉంటుంది. నీకు సీటుకు తగ్గట్టు ఇంకా నిలబడే వాళ్ళందరికీ ఇస్తాడు వాడు ఆక్యుపెన్సీ. యాక్చువల్గా కొంచెం గాలి తగిలితే ఆడదు, ఆ వామిటింగ్ తగ్గుతుందేమో అని చెప్పి మనం డోర్ తీసి కాస్త తల బయట పెట్టే రకాలమే, అంటే ఆ గాలికి కాస్త ఆ సెన్సేషన్ తగ్గుతుందేమో అని. బట్ ఎంత భయంకర. సో ఎవరైనా సరేమా, ఏ జర్నీ చేసినా, కారు జర్నీయే చేయి, ఏమైనా చెయ్యి, యూఆర్ ట్రావెలింగ్ ఆన్ రోడ్ ఆర్ రైల్ ఆర్ ఎయిర్, వాట్ ఎవర్, క్యారీ సంథింగ్. అది మీకు మర్యాదగానే ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే ఎవరేమనుకోరు చుట్టుపక్కల వాళ్ళు. అన్ఫార్చునేట్ ఇట్ హ్యాపెండ్. అది ఎంత పెద్ద సిచ్యువేషన్. పాపం ఆవిడ కూడా బస్సు మీద ఎక్కడ పడుద్దో రోడ్డు మీద వేద్దామని అంతలా సగం ఒళ్ళు బయట పెట్టింది. షీ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్, అంత స్పీడ్లో అసలు అది రావడం. మాట్లాడలేము సిచ్యువేషన్. కానీ ఎవరు తప్పు లేదు దీంట్లో. అలా నువ్వు బస్సు సీజ్ చేసినా, నువ్వు ట్రక్కును సీజ్ చేసినా, కండక్టర్ ఇవి చెప్పలేదు నోట్లో వామిటింగ్లు పెట్టుకొని, ఎవరి తప్పైతే లేదు, యాక్సిడెంటల్ సిచ్యువేషనే. ఇట్లాంటి సిచ్యువేషన్స్ చూసినప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటనేది మాత్రమే చూడాలి, జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్.